Hi guys, I am KMS Shailaja Rani, lecturer in computer science. Today we will discuss the AI fundamentals. Deep in the annals of scientific history, in the early 1950s, a group of brilliant and visionary scientists embarked on a crucial journey that would forever alter the course of technological advancement. Led by the legendary computer scientist John McCarthy, this exceptional group explored the uncharted territory of creating an entity that could replicate and even surpass human intelligence. This concept would later be coined as the ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ. కాబట్టి ఇక్కడ మనకి ఏఐ అంటే ఏమని తెలుస్తుంది అంటే ఇట్ ఈస్ అన్ ఎంటిటీ దట్ కుడ్ రెప్లికేట్ అండ్ ఈవెన్ సర్పాస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. హ్యూమన్ ఇంటెలిజెన్స్కి కాంపిటేటివ్గా ఒక ఇంటెలిజెంట్ మిషన్ని తయారు చేయడానికి అనేది 1950స్లోనే జాన్ మెకార్త్ అనే సైంటిస్ట్ మనకి లీడ్ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం అసలు ఫస్ట్ 1915s అంటే ఆ ఈరాలో తీసుకున్నట్లయితే కంప్యూటర్స్ అన్నీ కూడా కొలోజియల్ మెషిన్స్ బట్ పొసెసెడ్ లిమిటెడ్ ప్రాసెసింగ్ పవర్తోనే ఉండేవి. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తర్వాత కదా ద నోషన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఏ డివైస్ కేపబుల్ ఆఫ్ థాట్, రీజనింగ్ అండ్ అండర్స్టాండింగ్ సీమ్డ్ అడేషియస్ అండ్ పర్హాప్స్ అన్అటైనబుల్. సో ఇక్కడ మెకార్తీ అండ్ హిజ్ కమిటీ ఒక కమిటెడ్ వర్క్ ద్వారా ఏం చేశారు అని అంటే హ్యూమన్ అచీవ్మెంట్స్ బౌండరీస్ దాటే విధంగా ఇంటెలిజెంట్ మిషన్స్ ఎలా చేయాలి అనేవి అన్నీ కూడా వీళ్ళు చేశారనమాట. సో దాంతో ద బర్త్ ఆఫ్ ఏఐ యాజ్ ఏ ఫార్మల్ ఏరియా కెన్ బి ట్రేస్డ్ బ్యాక్ టు ఏ హిస్టారికల్ ఈవెంట్ ఇన్ 1956, ద డార్ట్మౌత్ కాన్ఫరెన్స్లో మనకి ఏఐ అనే ఫార్మల్ ఏరియా మనకి డెవలప్ అయ్యిందనమాట. సో ఈ కాన్ఫరెన్స్లో మెకార్తీ అండ్ హిజ్ ఫెలో లూమినరీస్, తర్వాత వాళ్ళు ఎవరెవరంటే మార్విన్ మిన్స్కీ అండ్ నతానియల్ రోచెస్టర్ అండ్ క్లాడ్ షానూను, వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఒక రిమార్కబుల్ అసెంబ్లేజ్ ఆఫ్ ప్రామినెంట్ సైంటిస్టు, మ్యాథమెటిక్స్, ఇంటెలెక్చువల్స్ వీళ్ళందరూ యునైట్ అయ్యి మనకి ఒక ఇంటెలిజెంట్ మిషన్ని క్రియేట్ చేయడానికి కావాల్సిన ప్రాస్పెక్టివ్స్ అన్నీ కూడా డెవలప్ చేశారనమాట. సో ఆ టైంలోనే జాన్ మెకార్తీ లిస్ప్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని 1958లో చేశాడు, ఇన్ దట్ ఈరా ఓన్లీ. సో ఈ లిస్ప్ బికేమ్ ఏ ఫండమెంటల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫర్ ఏఐ రీసెర్చ్ అండ్ రిమైన్స్ ఇన్ఫ్లుయెన్షియల్ ఇన్ ఏఐ డెవలప్మెంట్. సో ఇక్కడ చాలా డిస్కషన్స్ అన్నీ కూడా మనకి ఈ ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా చేసిన తర్వాత కొన్ని ఏరియాస్ మనకి ఎక్స్ప్లోర్ అవుతూ వచ్చాయన్నమాట. ఆ ఏరియాస్ ఏంటి అని అంటే ఇక్కడ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది, పర్సెప్షను, మెషిన్ లెర్నింగ్ అనే ఏరియాస్ని ఎక్స్ప్లోర్ చేశారనమాట. ఆ కాన్ఫరెన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టర్మ్ కూడా ఫస్ట్ కాయిన్ అయ్యింది. అండ్ అదే మనకి ఇప్పుడు గ్రౌండ్ బ్రేకింగ్ సైంటిఫిక్ డిసిప్లిన్గా కూడా ఇప్పుడు డెవలప్ అయ్యింది. ఇన్ ద ఇయర్స్ దట్ ఫాలో అయిన కొందుకు ఏఐ రీసెర్చ్ ప్రోగ్రెస్లోకి వచ్చింది. అండ్ ఈ రీసెర్చర్స్ అందరూ కూడా ఆ ఛాలెంజెస్ని మీట్ అయ్యి ఈ ఇంటెలిజెంట్ మెషిన్స్ని క్రియేట్ చేయడానికి స్ట్రగుల్ అయ్యి చివరికి ఫైనల్గా దే డెవలప్డ్ ద అల్గరిథమ్స్ని డెవలప్ చేశారు. అండ్
నెక్స్ట్ ఆ ప్రోగ్రామింగ్ టెక్నిక్స్ని డివైస్ చేశారు అండ్ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇవన్నీ కూడా టు సిమ్యులేట్ ద ఇంట్రికేట్ నోన్సెస్ ఆఫ్ హ్యూమన్ థాట్ ప్రాసెసెస్. అయితే ఇక తర్వాత మనం ఒక్కసారి రివ్యూ చేసుకుందాము. ఇప్పుడు మనం ఏమి నేర్చుకుందాము అనేది. ఈ రివ్యూలో ఏమని చెప్తున్నాము అని అంటే, ఏఐ అనేది ఇట్ ఈస్ ద షార్ట్ ఫామ్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనం నేర్చుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ జాన్ మెకార్తీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టర్మ్ని ఇంట్రడ్యూస్ చేశారు అని చెప్తున్నాము. అండ్ ఇది 1956లో డార్ట్ మౌత్ కాన్ఫరెన్స్లో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టర్మ్ కాయిన్ అయింది అని అనుకుంటున్నాము. అండ్ ఇట్ వాజ్ మార్క్డ్ యాజ్ ద బర్త్ ఆఫ్ ఏఐ యాజ్ ఏ ఫార్మల్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ. సో ఎప్పుడైతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందో ఇది ఫార్మల్ ఫీల్డ్ ఆఫ్ స్టడీకి ఒక బర్త్ లాగా వచ్చిందనమాట. సో నెక్స్ట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద Dartmouth conference can be measured by the exponential growth of AI research and applications in a subsequent decade. It catalyzed the development of AI as a recognized discipline and paved the way for the future advancement. This was a reference book which I referred. Thank you. Thank you guys. Happy e-learning.